ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఒక పురము చాలా అందంగా ఉంది, చాలా వైభవంగా ఉంది. కానీ దానికి ప్రాకారం లేదనుకోండి, దానికి భద్రత ఉంటుందా? అది క్షేమంగా ఉంటుందా? ఏ రాత్రి వేళో ఎవరికో దొరికిపోతుంది. దొంగలు ప్రవేశిస్తారు. దాన్ని పాడు చేసేవాళ్ళు వస్తారు. భద్రత లేకపోతే ఎంత వైభవంగా ఉన్నా వ్యర్థమే. అలాగే తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. అంటే మనసు చాలా విలువైనది. మనసు చాలా ప్రశస్తమైంది. దానికి గనక మనం ప్రాకారాలు కట్టుకోకపోతే, దానికి గనక మనం పరిమితులు ఏర్పాటు చేయకపోతే, మన మనస్సును అణుచుకోకపోతే, మనం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతామని దాని అర్థం. దోచుకొనబడతామని అర్థం, నష్టపోతామని అర్థం, పాడైపోతామని అర్థం, దొంగలకు చిక్కుపోతామని అర్థం. అందువలన లోకంలో పాపము, భయంకరమైన సాతాను యొక్క కార్యాలు మన చుట్టుముట్టున్నాయి కాబట్టి మన మనస్సు ఆ లోకం మీదకి వెళ్ళకుండా, అపవాది కార్యాల మీదకి వెళ్ళకుండా మనస్సును అణుచుకోవడం నేర్చుకోవాలి. దేనివల్ల సాధ్యం అంటే దేవుని వాక్యం వల్లనే సాధ్యం. నువ్వు దేవుని వాక్యంతో నీ మనసును నింపుకుంటే, నీ హృదయాన్ని నింపుకుంటే, నీవు పాపాన్ని అణిచివేయగలుగుతావు. నీ మనసును కాపాడుకున్న దాని అవుతావు, కాపాడుకున్నవాడు అవుతావు. నీ మనసును అణుచుకొని, నీ మనసును జాగ్రత్తగా ఉంచుకున్నవాడవై నీవు క్షేమాన్ని పొందుతావు. ఒకవేళ అలా కాకపోతే పురమునకు ప్రాకారం లేకపోతే ఎంత ప్రమాదానికి గురవుతుందో నీ జీవితం కూడా అపాయానికి గురయ్యే ప్రమాదం ఉంది.